జై శ్రీరామ్. ఇప్పుడు మన ఘర్షకుర్తి గ్రామంలో 34 రోజుల నుంచి ప్రవచనాలు నడుస్తున్నాయి. ఈ ప్రవచనాల వల్ల మీకు ఎలా అనిపించింది చెప్పండి. చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. మన పురాణాల గ్రంథాల విషయాలను ఇంతవరకు మేము ఎప్పుడు తెలుసుకోలేదు. ఇతరుల గ్రంథాలు కావచ్చు, ఇంకా మన గ్రంథాలు కావచ్చు, ఏ గ్రంథాలైనా కానీ గ్రంథాల లోపల ఉన్నటువంటి మహత్యాన్ని మాత్రం ఇంతవరకు మనం తెలుసుకోలేదు. మీద ఉన్నటువంటి విషయం మన ధర్మం అనేది కొంతవరకు తెలుసుకున్నాం. కానీ మన భారతంలో ఉన్నటువంటి మహత్యం అనేది ఇప్పుడే తేటతెల్లగా మనకు తెలుస్తుంది. ఇది మహావరం అనుకో, ఘర్షకుర్తి ప్రజలకు మహావరం. ఇది ఎంత అద్భుతం అంటే ఇది ఎనలేని అద్భుతం. గురువారికి ధన్యవాదాలు. ఇంకా చెప్పాలంటే ఆయన కరీంనగర్ నుండి ఇక్కడికి వచ్చి పైసా ఆశించకుండా తన సహృదయంతో మనందరికీ జ్ఞానం ఎంతో బ్రహ్మాండంగా చెప్తుందంటే అది నిజంగా చెప్పాలంటే ఆ భగవంతుడే అతన్ని మానవ రూపంగా అతన్ని మన దగ్గర తోలిన అనుకుంటాను. అంత మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని మన అందరికీ వినిపిస్తుందంటే ఇది ఎల్ల కాలంలో ఆయనకు మనం నిజంగా రుణపడి ఉంటాం. మన ఘర్షకుర్తి గ్రామ ప్రజలను మాత్రం ఎల్ల వేళలా రుణపడి ఉంటామని నేను సవినయంగా చెప్తున్నాను. మీకు ధన్యవాదాలు గురువుజీ గారికి, ధన్యవాదాలు. పెద్ద మనుషుల కాంచెలు పిల్లల వరకు అందరికీ ఆచరించాల్సిందని అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ప్రవచనాలు వినడానికి ఎంతో ఆసక్తికరమైన భక్తులు వస్తుండ్రు. ఇంకా వివరించి చెప్తున్నాడు కాబట్టి ఇంకా వివరణ కావాలని అడుగుతున్నారు. సంతోషం. నాకు తినాలనిపిస్తుంది. ఇక మనసులతో మస్తు మారుతుండ్రు. తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు ఎలాంటి తపస్సు అంటే వాళ్ళు చేయబట్టైన కొన్ని సంవత్సరాలు అవుతుంది తపస్సు చేస్తున్నారు. ఈ వెంకటేశ్వర ఆలయంలో ఒక మహాత్ముడు కూర్చున్నాడు, ఈ మార్కండే ఆలయంలో ఒక మహాత్ముడు కూర్చున్నాడు, తపస్సు చేసుకుంటున్నారు. ఇదే దారి వెంబడి అక్కడ పైన విలాసాల గ్రామం నుండి వస్తున్నాడు నారదుడు. రాగానే ఫస్ట్ ఏమొస్తుంది మనకు వెంకటేశ్వర ఆలయం కనబడుతుంది. ఆ వెంకటేశ్వర ఆలయం రాగానే స్వామిని దర్శించుకోగానే అక్కడున్న మహాత్ముడు అన్నాడు, ఓ మహానుభావ ఎక్కడి దాకా ప్రయాణము అన్నాడు. ఏం లేదు, కైలాసానికి పోతున్నా అన్నాడు. పోతున్నా అంటే సరే స్వామి, ఒక్కసారి మీరు కైలాసపతి అయినటువంటి పరమేశ్వరుని ఒక చిన్న మాట అడగండి. వెంకటేశ్వర ఆలయం దగ్గర ఒక వ్యక్తి తపస్సు చేసుకుంటున్నాడు, ఆయనకి ఎప్పుడు మోక్షం ఇస్తాడో కనుక్కోండి, మళ్ళీ ఎప్పుడైనా ఈ దారి వెంబడి వచ్చినప్పుడు నాకు చెప్పండి స్వామి అన్నారు. ఓ అదెంత పనయ్యా, తప్పకుండా చెప్తాను, నాకు ఇప్పుడే చెప్పలేదు, మళ్ళీ వైపు వచ్చినప్పుడు చెప్పమన్నావు, తప్పకుండా చెప్తాను అని అక్కడ మాట తీసుకొని మళ్ళీ ఒక అడుగు వేసుకుంటూ ఈ దారి వెంబడే పోతున్నాడు మహనీయుడు నారదుడు. ఇక్కడ మార్కండే ఆలయంలో తపస్సు చేస్తున్నటువంటి మరొక వ్యక్తి ఆగు మహాత్మ అన్నాడు. ఏమిటి అన్నాడు నారదుడు. ఏం లేదయ్యా, నేను కొన్ని సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్నాను, ఇక్కడ నాకు ఎప్పుడు మోక్షం ఇస్తాడో మీరు అటువైపుగా వెళ్తున్నాను అన్నారు కదా, వెళ్ళి వచ్చే టైంలో మళ్ళీ వచ్చేటంలో నాకు ఎప్పుడు మోక్షం ఇస్తాడో పరమేశ్వరుడు అడగండి అన్నాడు. ఓ అదెంత పని, అక్కడ ఒకతను అడిగాడు, నువ్వు కూడా అదే మాట అడిగావు, సంతోషం, మళ్ళీ ఇటువైపు వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను అన్నాడు. నమస్కరించుకున్నాడు. మహాత్ముడు నారదుడు వెళ్ళిపోయారు. మళ్ళీ వీళ్ళు తపస్సులోకి వెళ్ళిపోయారు. ఎవరి తపస్సులో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా కాలం గడిచింది. కాలం గడిచిన తర్వాత మళ్ళీ ఒకసారి మహాత్ముడు ఈ దారి వెంబడే వస్తున్నాడు. మళ్ళీ ఎవరు వస్తారు ముందుగా ఈ దారి వెంబడి వస్తే? మార్కండే దేవాలయం ఉన్నటువంటి మహాత్ముడు మొదటగా అడిగాడు, ఓ మహానుభావ నారద వచ్చావా, చాలా సంవత్సరాలు మిమ్మల్ని చూసి, వెళ్ళారా కైలాసానికి, ఏమన్నాడు పరమేశ్వరుడు, నా గురించి విన్నవించావా అన్నాడు. ఓ అదే భాగ్యం, విన్నవించని చెప్పాడు. ఏం చెప్పాడయ్యా, ఏమన్నాడు, నాకు ఎప్పుడు మోక్షం ఇస్తారట అన్నాడు. ఇంకొక 100 జన్మలు ఎత్తి తపస్సు చేస్తే నీకు మోక్షం ఇస్తానన్నాడయ్యా అన్నాడు మొదటి వాడితో. అనగానే ఆశ్చర్యపోయాడు ఆయన. అదేంటి,
100 జన్మలు ఎత్తన్నా, ఈ జన్మ ఎత్తి చేయలేకపోతున్నాను తపస్సు, ఇలాంటివి ఇంకా 100 జన్మలు ఎత్తన్నా, నాతో కాదు నాయన అన్నాడు. వెంటనే లేచేశాడు. నాకు ఈ తపస్సు 100 జన్మలు ఎత్తే తపస్సు నాకు అన్నాడు. లేచాడు. నీ కర్మ అనుకున్నాడు. నాలుగు మహర్షితాన్ని పెట్టుకున్నాడు. మార్కండేయుడికి మళ్ళీ బయలుదేరాడు. అలా బయలుదేరితే మళ్ళీ వస్తుంది స్వయంభూగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి మనకు దర్శనమిచ్చాడు. అక్కడికి వెళ్తే అక్కడ మహానీయుడు తపస్సులో ఉండిపోయాడు. వెళ్ళాడు, స్వామివారిని దర్శనం చేసుకున్నాడు, శేషుని దర్శనం చేసుకున్నాడు. వెంకటేశ్వర స్వామి దీదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. చక్కగా అక్కడ కూర్చున్నాడు. పక్కన దీపం ఉంది. ఆ పక్కన రాతి మీద అద్భుతమైన పడగలతో కదిలిస్తూ స్వామివారికి నీడగడుతున్నాడు శేషుడు. అలాంటి దర్శనం చేసుకొని స్వామివారు కదులుతుంటే మళ్ళీ అడిగాడు అక్కడ మహాత్మ, అయ్యా మహాత్మ అర్ధమనిషి వెళ్ళారు, వస్తున్నారు కదా, నా గురించి ఏమైనా చెప్పారు అక్కడ ఆ కైలాసంలో పరమేశ్వరుడు ఏమన్నాడు, నాకు ఎప్పుడు మోక్షం ఇస్తాడట అన్నాడు. ఇప్పుడు నారదుడు అన్నాడు, అడిగానయ్యా, పరమేశ్వరుడు చెప్పాడయ్యా, అక్కడ చూస్తున్నావా పక్కన ఏం కనబడుతుంది, ఆ పక్కన ఏం కనబడుతుంది, ఒక వేప చెట్టు కనబడుతుంది. వేప చెట్టు ఉంది అన్న వెంకటేశ్వరాలయంలో. ఆ వేప చెట్టు కనబడుతుందా అన్నాడు. కనబడుతుంది మహానుభావ అన్నాడు. ఆ వేప చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలెత్తి నువ్వు తపస్సు చేసిన తర్వాత నీకు మోక్షం కలుగుతుందయ్యా అన్నాడు. ఏంది, ఆ వేప చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయి, అన్ని ఆకులు నేను జన్మ ఎత్తాలనా, అన్ని జన్మలు తపస్సు చేయనా, ఈ జన్మలు చేసడానికి ఇబ్బంది ఉంది. ఈయన ఏమనుకోవాలి ఇప్పుడు, ఇదే మాట అనుకుంటారు. మొదటి వాడికి 100 జన్మలు అంటేనే అడిగిపోయి లేచేశాడు. రెండో వాడు ఏమనుకోవాలి, ఇంకా గబాన లేవాలి. మనం ఏ స్థాయిలో ఉన్నట్టు, ఒక దాంట్లో ఉన్నామా, రెండో దాంట్లో ఉన్నామా, రెండో దాంట్లో ఉన్నామా? ఒక చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయమ్మా, లెక్క పెట్టిన ఆకులు ఉంటాయి, అన్ని జన్మలు ఎత్తుతావా? దీంట్లో పరమార్థం ఉంది, ఒకసారి చూడండి. ఆయన అంటాడు, రెండో ఆయన వెంటనే ఒక్క చిరునవ్వు నవ్వి, ఓ మహానుభావ, అంతేనా, ఈ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలెత్తి తపస్సు చేస్తే నాకు మోక్షం వచ్చేస్తుందా? అదెంత పని స్వామి, ఇంటికి గడిచిపోదు అని తపస్సులో కూర్చున్నాడు. అదేంటయ్యా, నీకంటే అక్కడ ఉన్నాయని అడిగితే 100 జన్మలంటే లేచిపోయాడు, నువ్వేమో ఒక్క చెట్టుకు ఆకులు ఎన్ని ఉన్నాయో అన్ని జన్మలు ఎత్తాలంటే అలానే కూర్చుండిపోయినావు, మళ్ళీ తపస్సు మొదలు పెట్టావు, ఇదేంటి ఇది అని అడిగాడు భక్తి. అయ్యా, నేను నా మనసులో ఏముందో తెలుసా, అలాంటివి 1,00,000 చెట్లు పడిపోతే అప్పుడు ఇస్తాడేమో అనుకున్నాను, ఒక్క చెట్టు అన్నాడు. అది ఎంతసేపు అయ్యా, అది నాకు ధన్యం అన్నాడు. ఎంత ఆంతర్యం. మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, మొదటి వాడిలా ఉండకూడదు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా నారదుడు, వెంటనే నాయన నువ్వు ఆ ఒక్క చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలు ఎత్తాల్సిన అవసరం లేదు, ఇప్పుడే నీకు మోక్షం ప్రసాదించిన, వెళ్ళిపో అన్నాడు. సత్య ఇది పట్టుకోవాల్సింది. అంతేగాని వెంటనే మాట్లాడద్దు, వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దు, ఆలోచించాలి. ఒక్క చెట్టు అన్నాడు, ఇక్కడ ఒక్క చెట్టు అని పట్టుకున్నాడు కానీ అన్ని ఆకులు పట్టుకోలేదు. అక్కడ ఆయన 100 జన్మలు అన్నాడు. 100 ఆకులు ఉంటాయి ఒక చెట్టుకు, ఎన్ని లక్షలు ఉంటాయి ఆకులు ఎక్కువ పెట్టాలంటే. మరి మహాత్ముడు ఏమన్నాడు, 1,00,000 ఆకులు చూసుకోలేండి, ఒక్క చెట్టును చూశాడు. ఎక్కడ 1,00,000 చెట్లు అంటాడో అనుకున్నా నేను, ఒక్క చెట్టు అన్నాడు మహాత్మ, అదెంతసేపు అన్నాడు. ఇక్కడ తొందరగా మోక్షం వచ్చేసింది. మోక్షం పొందాలంటే అలా ఉండాలి అంతే తప్ప 100 జన్మలు అన్నామని 100 గంటలు అన్నానని 10 రోజులకు ఇలా బాధపడకూడదు. దయచేసి అలాంటి తొలగించుకోవాలి.